కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. నా అనుభవాలు, జ్ఞాపకాలు వింటూ, తమ సూచనలు, సలహాలను నాకందిస్తూ, నన్ను ప్రోత్సహించి ఆదరిస్తున్నటువంటి మిత్రులు, బంధువులు అందరికీ ధన్యవాదాలు. ఇవాల్టి ఎపిసోడ్‌లో స్వరాజ్యలక్ష్మి గారితో నాకున్న అనుబంధం, ఆత్మీయత మరికొన్ని సంఘటనల ద్వారా మీకు తెలియచేస్తున్నాను. మొదటగా అప్పుడప్పుడే జువాలజీ డిపార్ట్మెంట్‌లో చేరినటువంటి రాజేశ్వరి, భాగ్యరేఖ ఇద్దరు ఒకసారి చేరారు. రాజేశ్వరి పెళ్లి కుదరడం, మమ్మల్ని ఆహ్వానించడం, మేమందరం వెళ్ళాలని ప్రిన్సిపల్ గారు నిర్ణయించడం జరిగింది. స్వరాజ్యలక్ష్మి గారు రిసెప్షన్‌కి వెళదామనని. అది లక్డికా పూల్‌లో జరిగింది. అందరూ వెళ్ళేటప్పుడు ఎవరికి వాళ్ళుగా వెళ్ళినా, వచ్చేటప్పుడు పెద్ద వర్షం రావడం, ఎక్కువ మంది మేడం వెళ్ళే దారిలో ఉండడం వల్ల ఆవిడ అందరినీ ఎట్లా పంపించాలి అనేది చూసుకొని పంపించారు. సికింద్రాబాద్ వైపు వచ్చింది నేనొక్కదాన్నే. దాంతో మేడం ఎంత ఆలోచించారంటే ఒక్కతే పాపం బస్సులో వెళ్ళి ఇంటికెళ్ళే వాళ్ళకి కొంచెం లోపలికెళ్ళాలి కదా అని ల్యాబ్ అటెండర్ బాలనరసింహ అని ఉండేవాడు. అతన్ని నాతో పాటు ఇంటి దాకా పంపించారు. అతనికి డబ్బులు చేతిలో పెట్టి. నేను ఇంటికొచ్చాక కూడా మా అత్తగారు అతని చేతిలో డబ్బులు పెట్టడం, ఆదరించడం నాకు చాలా జ్ఞాపకం. స్వరాజ్యలక్ష్మి గారు నా మీద అంత ప్రేమాభిమానాలు చూపించడం. చాలామంది మేము కలిసి వెళ్ళాము. రాజేశ్వరి పెళ్లి మాకు ఆయన డాక్టరు, ప్రొఫెసర్ కూడా. వాళ్ళిద్దరి రిసెప్షను మేమందరం వెళ్ళడం అదంతా నాకు చక్కగా గుర్తుంది. ఆ తర్వాత మా కాలేజీకి పక్కనే బ్రిడ్జ్ దాటితే పక్కనే ఎస్వీఎస్ తెలుగు కళాశాల ఉండేది. గవర్నమెంట్ కాలేజీ. అంతకుముందు ఖండవిల్లి లక్ష్మీరంజనం గారు స్థాపించిన కళాశాల అది. చాలా పాతది, అప్పటికే పాతది. శిథిలావస్థలో ఉన్నట్టే ఉంటుంది. పెద్ద పెద్ద తరగతి గదులు. చాలా పెద్ద ఆవరణ కూడా ఉంటుంది. ఆ కాలేజీలో ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాడు. మా కాలేజీ తరఫున పిల్లల్ని తీసుకొని నన్ను, నిర్మల గారిని వెళ్ళమని పురమాయించారు స్వరాజ్యలక్ష్మి గారు. పాటలకి, తర్వాత వ్యాస రచన, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ వీటన్నిటికీ కూడా. అంటే ఎస్సే రైటింగు 2 సార్లు చెప్పానని అనుకుంటున్నారు. ఒకటేమో ముందే తెలియచేశారు అంశం. మరొకటి అప్పటికప్పుడు ఇచ్చి దాని మీద రాయమన్నారు. అదొక కొత్త పద్ధతిగా ప్రవేశపెట్టారు. వీటిలకి పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాలి. నిర్మల గారికి ఏదో పని పడడం వల్ల, కారణాంతరాల వల్ల ఆవిడ రాలేకపోవడం, నేను పిల్లలతో పాటు అక్కడికి వెళ్ళడం. అది ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్ అంటే నగరంలో ఉన్న పిల్లలు చాలామంది, ఆడ, మగ పిల్లలందరూ విద్యార్థులు అక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళ గొడవల్లో మా పిల్లల్ని కాపాడుకోవడం కొంచెం నాకు కష్టమే అయింది. ఈ పిల్లల్లో కూడా కొంచెం అల్లరి పిల్లలు, ఆకతాయి పిల్లలు ఉన్నారు. కానీ ఒకదాన్ని అందరినీ కమ్ముకొచ్చి వాళ్ళు నా మాట వినేటట్టుగా చేసుకొని, తర్వాత వాళ్ళు ప్రైజులు కూడా సంపాదించుకోవడం ఇంకా సంతోషం. స్వరాజ్యలక్ష్మి గారు చాలా అభినందించారు. వాళ్ళని కొంచెం మందలించారనుకోండి. నేను చెప్పకుండానే అందులో ఒక అమ్మాయి మేడంకి చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన విశేషాలు. అందుకని మేడం నన్ను కొంచెం అభినందించి వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే నాకే అప్పచెప్పడం మొదలెట్టారు అప్పటినుంచి. మరొక విషయం ఏంటంటే విశేషం అది. రవీంద్ర భారతిలో మేడసాని మోహన్ గారి శతావధానం జరిగింది. అవధానం అనేది వినడం తప్ప నేను ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున చూడలేదు. అందులోనూ మేడసాని మోహన్ గారు చాలా సుప్రసిద్ధులు. స్వరాజ్యలక్ష్మి గారికి అందులో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. కాలేజీలో కొన్ని పనులుండడం వల్ల ఆవిడ వెళ్ళడానికి కుదరక నన్ను డెప్యూట్ చేశారు. ఒక ఉత్తరం ఇచ్చి నన్ను పంపించారు. 2 రోజులు జరిగిందది. అక్కడ కేవలం ఈ సాహితీ ప్రక్రియ మాత్రమే కాకుండా ఇతర కళలు కూడా ప్రదర్శింపబడ్డాయి. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఒక సాహితీ వనంలో నేను పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చింది. ఆ అవకాశాన్నిచ్చింది స్వరాజ్యలక్ష్మి గారే. మొదటిసారిగా సన్మానం, ఒక జ్ఞాపిక పెద్దల చేత గవర్నమెంట్ తరఫునది కూడా. అది తీసుకురావడం నాకు చాలా సంతోషం.
రాజలక్ష్మి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ ఆ శాలువా నాకే కప్పి, "ఇది నీదే, నాది కాదు" అని చెప్పడం అవన్నీ గుర్తున్నాయి. అక్కడ నాకు డాక్టర్ లక్ష్మీ పార్వతి పరిచయం అయ్యారు. ఆవిడ నరసరావుపేట నుంచి రావడం, తెలుగు ఎంఏ చేయడం, మేమిద్దరం కాస్త మాట్లాడుకోవడానికి అక్కడ అవకాశం కలిగింది. ఆ తర్వాత తర్వాత నేను హైదరాబాద్‌లో ఎన్నో వేదికల మీద ఆవిడని కలిసాను. మేము పంచుకున్నాం వేదికలను గూడా. అది వేరే సంగతి గానీ, తొలి పరిచయం మాత్రం మెడసాని మోహన్ గారి అవధాన రంగంలోనే. అది నాకు చాలా జ్ఞాపకం ఉండిపోయినటువంటి మరొక సంఘటన. మరొకటి మా కామేశ్వరి మేడం గురించి చెప్పాలంటే, మేడము కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆవిడకి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు. అది కూడా ఆవిడ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, తన కోసం కాదు 10 మందికి పనికొచ్చేలాగా ఆలోచిస్తారు. అటు పర్సనల్‌గా గాన, కెరియర్ వైస్‌గాన. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజుల్లోనే మేడము ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ రాజలక్ష్మి గారి పర్మిషన్ తీసుకొని, అది పిల్లలకివ్వాలి అని నిర్ణయించుకున్నారు. మనం పిల్లలకి పాఠాలు చెప్తున్నాం. వాళ్ళెట్లా ఎంతవరకు దాన్ని అందిపుచ్చుకుంటున్నారు? నచ్చుతోందా? మనలో లోపాలేమున్నాయి? ఇవన్నీ గూడా తెలుసుకోవాలని ఒక ప్రయత్నం అనమాట. మేడం ఒక ఫార్మాట్ తీసుకొచ్చారు. దానిలో సవరణలు చేసి, అందులో మామూలుగా ఉండేటువంటి ప్రశ్నలు రిజిస్టరు సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా? పాఠాలు సరిగ్గా చెప్తున్నారా? తర్వాత కరెక్షన్స్ ఎట్లా ఉంటాయి? క్వెషన్ పేపర్ ఎట్లా ఉంటుంది? డిసిప్లిన్ ఇట్లాంటివన్నీ ఒక ఎత్తైతే, చివరలో లెక్చరర్‌లో నచ్చిన విషయం ఏంటి? నచ్చని విషయం ఏంటి? అని అవే కీలకం. అవి పిల్లలకివ్వాలని జెప్పి అనుకున్నాం. కానీ అందరూ దాని మీద ఆసక్తి చూపించలా. మేడం ఏమనుకున్నారంటే, మనలో లోపాలేమన్నా తెలిస్తే పిల్లలు చెప్తారు గదా! అవి మనం మెరుగుపరుచుకొని కొంచెం ముందుకెళ్ళడానికి పనికొస్తుందని ఆవిడ అనుకున్నారు. రాజలక్ష్మి గారు కూడా చాలా సహృదయంతో దాన్ని ఆదరించి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళని పిల్లలకిచ్చుకోమని చెప్పారు. మేడం ఒక కండిషన్ ఏం పెట్టారంటే, కామేశ్వరి మేడము, పిల్లల్ని పేర్లు రాయొద్దని చెప్దాం. ఎందుకంటే, పేరు రాస్తే ఎవరు రాసారనేది తెలుస్తుంది మనకి. అది వాళ్ళు పూర్తిగా స్వతంత్రంగా రాయలేరు. వాళ్ళ అభిప్రాయం పూర్తిగా వ్యక్తపరచలేరు అన్న ఉద్దేశ్యంతో ఆవిడ ఆ ప్రతిపాదన చేస్తే, అది గూడా మాకు నచ్చింది. కొంతమంది మాత్రం పిల్లలకి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ ఇచ్చాం. నేను, కామేశ్వరి మేడం మాత్రం కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసాం దాన్ని. చాలామంది మొదలుపెట్టి ఆపేసిన వాళ్ళు కొంతమంది, మధ్యలోనే ఆపేసిన వాళ్ళు కొంతమంది. దానివల్ల నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, మా పిల్లల దగ్గర నుంచి నాకొచ్చినటువంటి ఫీడ్‌బ్యాకు, సరే కొత్త లెక్చరరు, అందులో డిపార్ట్‌మెంట్‌లో పద్మావతి గారు, నిర్మల గారు, తర్వాత నేను. నా క్లాసులు, నా పిల్లలు వాళ్ళు చెప్పడం వేరు. నేను కొంతమందిని మాత్రం అంటే ఎక్కువగా ఆప్షనల్ తెలుగు, స్పెషల్ తెలుగు స్టూడెంట్స్‌ని తీసుకున్నాను. అట్లానే బీఏ, బీఎస్సీ, బీకామ్ నుంచి కొంతమందికి పేపర్‌లివ్వడం తటస్థించింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళు మన వేష భాషలు గూడా గమనిస్తారు. ప్రతి చిన్న చిన్న విషయం కూడా, అంటే బ్లాక్ బోర్డ్ ఎట్లా వాడుతున్నారు? అసలు వాడే అవసరం వస్తోందా? అవి గూడా దాంట్లో ఉన్నాయి. అట్లాగే ఆ పిల్లలు రాసినటువంటి ఆ ఫీడ్‌బ్యాక్‌లో నేను నాన్ డీటెయిల్డ్‌కి కూడా ఎక్కువ చెప్తున్నానని, ప్రైవేట్ క్లాసెస్ తీసుకుంటున్నానని, అది సముచితం కాదని కొంతమంది వ్యక్తం చేశారు. మరికొంతమంది ఆలస్యంగా వస్తేను, క్లాస్‌లో అటెంటివ్‌గా లేకపోతేను బయటికి పంపించేస్తాను అని కొంతమంది. నా దగ్గర ఎక్కువ చనువు నేనివ్వనని, వాళ్ళని దగ్గరికి రానివ్వను. వాళ్ళ అభిప్రాయం నేను వినననేటువంటి అభిప్రాయం కొంతమందికి. అట్లాగే మరికొంతమంది గమనించింది, నేను లైబ్రరీలో కూర్చొని పేపర్లు చూడడం, తర్వాత పుస్తకాలు చదవడం, నిత్యము జరిగేటువంటి విశేషాలని పాఠ్యాంశాలతో ముడిపెట్టి నేను పాఠం చెప్తున్నానని చాలామంది నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఎక్కువ చెప్తున్నానన్నది నాకు తెలుసు. కానీ కొన్ని కొన్ని నాన్ డీటెయిల్స్ అయినా కూడా అందులో, అందులో ఉన్న విశేషాంశాలు గాకుండా పూర్వాపరాలు గూడా పిల్లలకి తెలియాలనేటువంటి ఆలోచన నాది. అది కొంచెం తగ్గించుకున్నాననుకోండి ఆ తర్వాత. తంజావూరు విజయం ఒకటి, కాలాతీత వ్యక్తులొకటి, ఇవి
కేవలం చదువుకుంటూ పోతే పనికొచ్చేవి కావు. అందులో విశేషాంశాలు వాళ్ళకి తెలియాలని నా తాపత్రయం. కొంచెం తగ్గించుకున్నాను ఆ ఫీడ్‌బ్యాక్ తర్వాత. కామేశ్వరి మేడంకి ఈ విషయంలో చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను. అది చాలా ఉపయోగపడింది నాకు. మరొక విషయం, మా వారికి అప్పుడప్పుడే బీపీ మొదలైంది. ఉన్నట్టుండి కళ్ళు తిరగడం అట్లా ఉండే వాళ్ళకి మా బావగారే డాక్టరు. మా మామగారి డిస్పెన్సరీలో ఆయన ఉండేవారు. ఆయన కంగారు పడ్డారు. వెళ్ళి చూపించుకుంటే బీపీ ఎక్కువుందన్నారు. దాంతో ఇంకా కంగారు పడిపోయి సెలవులు పెట్టుకొని నాకేమో కాలేజీలో పరీక్షలవుతున్నాయి. నేను సెలవు పెట్టుకునే పరిస్థితి కాదు. సరే అట్లా కొన్ని ట్రీట్మెంటు మా బావగారిచ్చే ట్రీట్మెంట్ ఆయనకి పెద్దగా తనకి సంతృప్తి కలగలేదు. ఆ సమయంలో మా వారి మేనమామ కొడుకు, కూతురు వాళ్ళు ఒక డాక్టర్ పేరు చెప్పారు. ఆయన డాక్టర్ మీనన్. ఆయన పబ్లిక్ గార్డెన్స్ పక్కన ఉండేవారు. రోజుకి నలుగురు, ఐదుగురు పేషెంట్‌లను మాత్రమే చూస్తారాయన. ఒక్కొక్క పేషెంట్‌కి గంట కేటాయిస్తారు. ఎంత చిన్న చిన్న విషయాలు కూడా ఆయన పట్టించుకుంటారో. ఎందుకంటే మా వారితో పాటు నేను గూడా వెళ్ళాను. అప్పటికే నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది. నేను టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కూర్చుంటే ఆయన ఒక కాగితం తీసుకొని దబదబా బొమ్మలేసేస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఏది ఎందుకొస్తుంది, ఎట్లా, ఏంటి అనేది అన్నీ వివరంగా చెప్తూ, మన మాటలు పూర్తిగా విని, ఆ తర్వాత ఆయన చెప్పేది చెప్పి సలహాలు, సూచనలు ఇచ్చి మందులు ఆ తర్వాత రాసిచ్చేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆయన ఫీజు రూ. 1000. కానీ చాలా సంతృప్తి కలిగింది. వెళ్ళిన తర్వాత మా వారు గూడా చాలా సంతృప్తి పడ్డారు. అప్పటినుంచి కొన్ని మందులు రెగ్యులర్‌గా వేసుకోవడం అంటూ ఉంది. అది నేను వచ్చి కాలేజీలో చెప్తే సుచిత మేడము మా ఇంగ్లీష్ లెక్చరరు. మేడం అన్నారు, "నేను ఇంతకుముందే వెళ్ళాను ఆయన దగ్గరికి. నిజమే ఆయన రూ. 1000 తీసుకుంటారు. అందులో 500 ఏమో మనం చెప్పేది వినడానికి. మరో 500 ఆయన చెప్పేది మనం వినడానికి" అని కూడా చెప్పారాయన. ఆవిడ కూడా అక్కడికి వెళ్ళడం తెలిసింది నాకప్పుడు. అది గూడా నాకు చాలా జ్ఞాపకం ఉండి, ఆ డాక్టరు సూచనలు, సలహాలు ఎంత చిన్న చిన్న విశేషాలు. ఆయన పర్సు మనం పట్టుకోవడంలో కుడి చెయ్యి కాకుండా ఎడమ చెయ్యి పట్టుకుంటేనే ఆ భేదం గూడా తెలుస్తుంది. లేదా ఎడమ చెయ్యి కాస్త కుడి చెయ్యి పట్టుకుంటే తెలుస్తుంది. అవి గూడా గమనించి మార్చుకోవాలి అలవాట్లు. నడక తీరు గూడా ఇట్లాంటివన్నీ గూడా ఆయన ఎంతో వివరంగా చెప్పేవారు. చాలా మంచి డాక్టరు. ప్రస్తుతం లేరనుకోండి. అట్లా ఆ డాక్టర్‌తో పరిచయం కూడా నాకు చాలా జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరొక ఒక విషాదం ఏంటంటే, నేను ఇంతకుముందే మీతో చెప్పాను. కాలేజీలో ఫ్రెండ్స్ అందరం మొత్తం స్టాఫ్ రూమ్‌లో అందరం కలగలిపి ఉన్న ఒక కార్నర్‌లో మేము ఒక 5, 6గురం ఉండేవాళ్ళం ప్రత్యేకంగా. కామేశ్వరి మేడం, సీతా మేడం, సుచిత మేడం, సరస్వతి మేడం, శాంత మేడం, నేను. మేము ఒక జట్టుగా ఉండేవాళ్ళం. వాళ్ళంతా పెద్దవాళ్ళైనా నన్ను వాళ్ళలో కలగలుపుకున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం. అందులో శాంత మేడం హిస్టరీ లెక్చరరు. మేడం ఆ రోజుల్లోనే తనే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చేవాళ్ళు. ఆవిడ కట్టినన్ని చీరలు మరెవరు కట్టరేమో! మా లలిత కామేశ్వరి తర్వాత వచ్చింది కానీ, తను కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేది. అట్లాగే బట్టల విషయంలో కూడా. చరిత్ర బోధించిన ఆవిడ చరిత్ర సృష్టించిందని కూడా కామేశ్వరి మేడం కవిత్వం రాశారు ఆవిడ గురించి. శాంతా మేడం వాళ్ళ రెండో అమ్మాయి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌లో ఉంది. సెలవు 2 రోజులు వచ్చాయని అనుకోకుండా ఆ అమ్మాయి బయలుదేరి హైదరాబాద్ వస్తోంది. ఆ బస్సులో వెనక సీట్‌లోనే కూర్చుంది. ఒక పెద్దావిడొచ్చి ముందు సీట్‌లో మనం బస్ ఎక్కుతున్నప్పుడు కుడి చేతి వైపు ఒక రాడ్ ఉంటుంది గదా! అది పట్టుకొని ఎక్కుతాం. అట్లాంటి చోట ఆ పెద్దావిడ కూర్చుంటే ఆవిడని లేపి తన చోట్లో కూర్చోబెట్టి తనెళ్ళి ఆ చోట్లో కూర్చుంది. ఆ బస్సు ఇంకా హైదరాబాద్ వస్తుందనంగా యాక్సిడెంట్ అయింది. పాపం ఆ యాక్సిడెంట్‌లోనే ఆ అమ్మాయి చనిపోయింది గూడా. చాలా బాధ అనిపించింది. శాంతా మేడం పట్ల మా అందరికీ ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఎవరితో ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, ఏంటి అని అంటే స్నేహం కూడా హద్దులుంటాయా అంటే కొన్ని విషయాల్లో ఉండాలని ఆవిడ
తెలియచెప్పారు ఆవిడ ప్రవర్తన ద్వారా. మంచి అలవాట్లు, డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గా ఉండేవాళ్ళు. మాట తీరు గూడా చాలా గొప్పగా ఉంటుంది. అట్లాంటి మేడము అంటే ఈ రోజుకి గూడా నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. చాలా ఆత్మీయంగా ఉంటుంది ఆవిడ పిలుపు గూడా. అట్లాంటి మేడమ్‌కి ఈ కష్టం రావడం నాకు చాలా బాధగా అనిపించింది. ఆవిడ బషీర్బాగ్‌లో ఉండేవాళ్ళు. ప్రిన్సిపల్ మేడం మమ్మల్నందరిని తీసుకొని అక్కడికి తీసుకెళ్లారు. వెళ్ళాం. పలకరించాం. చాలా నిర్లిప్తంగా ఉన్నారు. ఎంత శ్మశాన వైరాగ్యం అంటే ఏమిటో అక్కడే తెలిసింది. తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడ బన్సీలాల్‌పేట మాకు దగ్గరలో అక్కడ శ్మశాన వాటికకి తీసుకొచ్చారు. మాకు మా ఇంట్లో వెళ్ళడం అలవాటు కాబట్టి, మిగతా వాళ్ళెవరు ఆడవాళ్ళు అక్కడి దాకా రాలేదు. నేను వెళ్ళాను. మా వారు గూడా వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడం మంచిదయిందని అనిపించింది. ఎందుకంటే, ఆ అమ్మాయిని ఖననం చేసేటప్పుడు చెవికి ఆ అమ్మాయికి జూకాలు లాంటివున్నాయి. అవి తీయమని అక్కడ వాళ్ళు చెప్పారు. నన్ను పురమాయిస్తే నేను అవి చేతులు వణుకుతూ ఉన్నాయి. భయంగా ఉంది. తీశాను. దానికోసమే ఎక్కడి దాకా వెళ్ళానేమో తెలీదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఖననం జరిగిన చోట, ఆ అంత్యక్రియలు జరిగిన చోట ఒక స్మృతి చిహ్నంగా కట్టారు. ఆ సందర్భంలో నన్ను రాజ్యలక్ష్మి గారు పిలిచి, "శ్మశానానికి ఎందుకెళ్ళావు నువ్వు? ఆడవాళ్ళు వెళ్ళరు కదా మామూలుగా. గుండె దిటవు చేసుకోవాలి ఇట్లాంటి విషయాల్లో" అని ఎంత దగ్గరికి తీసుకొని ఎంత అనునయించారో, ఆ బాధ ఆత్మీయతను ఆ బాధని తీర్చేందుకు ఆ మాటలు నాకు చాలా ఇప్పటికి గూడా గుర్తొస్తాయి. అంటే కేవలం ప్రిన్సిపల్‌గా కాదు, చాలా ఆత్మీయంగా ఆవిడ దగ్గర తీసుకొని నేననే కాదు, ప్రతి వాళ్ళకి కూడా కాలేజీలో ఎంతోమందికి ఎన్నో అనుభవాలుంటాయి. నాకు కలిగినటువంటి ఈ అనుభవం తాలూకు జ్ఞాపకం మాత్రం నాకట్లా చాలా పదిలంగా ఉండిపోయింది. ఇప్పటికీ కూడా అదిగో తలుచుకుంటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళే తిరుగుతున్నాయి. శాంతా మేడం గురించినటువంటి ఈ లోటు పాపం ఆవిడకి ఎన్ని బాధలు కలిగినాయో, ఎన్ని నష్టాలు, కష్టాలు అయినా కూడా ఆవిడ తట్టుకొని ఎంత ధైర్యంగా నిలబడ్డారో. మనసులో బాధ ఉంది. ఒక స్థితప్రజ్ఞత అనేది కొంతమంది వ్యక్తుల్లోనే మనం చూస్తాం. అది నాకు మా శాంతా మేడంలో కనిపించింది. మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్‌లో కలుస్తాను. విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.